హలో. నేను బానే ఉన్నా. నువ్వు బాగున్నావా? ఆయాసంగా మాట్లాడుతున్నావంటే నా నెత్తి మీద బ్యాగుందిలే. నేను మా ఆవిడ కలిసి ఊరెళ్తున్నాం. సరే మంచిది. ఎవరాళ్ళు? మా కాలేజీ పాత ఫ్రెండ్. ఆడా మగా? ఆడోళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటే నీకీ బాధుండేది గాదు గదా అంటుంది. మా ఆయదారి మంత్రగతులు. ఇప్పుడే ఫోన్ చేయాలి. ఇటీ బ్యాగ్. వచ్చేటప్పుడే ఫోన్ చేస్తా. బావా బావా, మా ఫ్రెండ్ సీతాకి వాళ్ళ ఆయన సీమంతం చేస్తున్నాడు. అందరికి పట్టు చీరలు పంచుతున్నాడు. నువ్వు కూడా వెళ్ళి ఒకటి తీసుకురాపు. ఆల్రెడీ నువ్వు ఒక చీర తీసుకొచ్చావు కదే. పిచ్చోడా, అహంగో పెళ్ళముందని చెప్పు. సుశీల, నీకొక సర్ప్రైజ్. పట్టు చీర ఎలా ఉంది? పట్టు చీర బానే ఉంది కానీ యావ్! నా పేరు సుభామణి. మధ్యలో ఆ సుశీల ఎవరు? ఏందే డల్ గా ఉన్నా? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన రోజు తాగొచ్చి మా ఫ్రెండ్ని జుట్టు పట్టుకొని కొడుతున్నాడంటండి. ఏదైనా సలహా ఉంటే చెప్పొచ్చు కదా. ఊరుకో, ఎందుకు దానికి అంత బాధపడుతున్నావు? సింపుల్, ఈ ఫ్రెండ్ని బోడిగుండు చేపించుకోమను. అంటే తను తాగి వచ్చినప్పుడు జుట్టు పట్టుకొని కొట్టడానికి అవకాశం ఉండదు కదా, అందుకని అన్నా. పల్లీలు ట్రైన్ దిగిపోతుందమ్మా. ట్రైన్ వచ్చేస్తుంది దగ్గరికి. నేను దిగిపోతా. పల్లీలు గౌరీ పల్లీలు 20 రూపాయలు అన్నా. 1 2 3 4 5 6 7 8 మొత్తం 12 డబ్బులు పల్లీలే అమ్మాను. డబ్బులు నా ఇస్తా. ట్రైన్ పోతుంది, టైం లేదు, కొనేది లేదు, పెట్టేది లేదు. వచ్చేస్తారు ఊరికే. పల్లీలు ఏందండి డల్లుగా ఉన్నారు? మనసేం బాగాలేదే, కాసేపు నీ ఒళ్ళో తలబెట్టుకొని పండుకుందామని వచ్చా. మనసు బాగలేనప్పుడు నా వల్ల తలపెట్టుకొని పండుకోవాలని వచ్చావు. మనసు బాగున్నప్పుడు ఎవరోళ్ళో తలపెట్టుకోండి అవయ్యా.